నమస్తే అండి. తెలంగాణ రాష్ట్రానికి కాబోయే అధ్యక్షులుగా ఎన్ రామచంద్రరావు గారు మాజీ ఎమ్మెల్సీని ఎంపిక చేస్తున్నట్లుగా మన టీవీలలో అయితేనే పత్రికల్లో అయితేనే ప్రముఖ వార్త వస్తూ ఉంది. ఇదే నిజమైతే తెలంగాణ రాష్ట్రం లోపల బీజేపీ పార్టీ పూర్తిగా తన యొక్క మనుగడను కోల్పోయినట్లే. ఎందుకంటే రామచంద్రరావు గారు ఎన్నడూ కూడా ఎక్సెప్ట్ ఒక్కసారి బీజేపీ ఎమ్మెల్సీగా పట్టభద్ర స్థానం నుంచి ఇతర పార్టీల మద్దతు గెలిచారు. కానీ వారు ఇప్పుడు కూడా ప్రత్యక్షంగా అంటే పూర్తి స్థాయి ప్రజలతో ఎన్నిక కాబడేటువంటి ఈవెన్ కార్పొరేటర్ కూడా వారు ప్రత్యక్ష ఎన్నికలు ఎప్పుడు ఎన్నికవ్వలేదు. అంటే ప్రజల్లో అంత బలం ఉన్నటువంటి వ్యక్తి కాదు. మరీ కూడా సోకాల్డ్ ఫార్వర్డ్ కమ్యూనిటీ లోపల అల్పసంఖ్యాక వర్గానికి చెందినటువంటి బ్రాహ్మణ కమ్యూనిటీకి చెందినటువంటి వ్యక్తి. ఇతను ప్రజలను అంత ప్రభావం చేసే స్థితిలో లేడు. ఎందుకు చేసినారో మరి. ఇప్పుడు బీజేపీ పార్టీ లోపల బలమైన బీసీ నేత, దాదాపు రాష్ట్రంలో 50 లక్షల మంది ముదిరాజ్ కమ్యూనిటీకి ప్రతినిధిగా ఉన్నటువంటి, ఎంతో అనుభవం ఉన్నటువంటి, ఎన్నడూ మల్కాజ్గిరి నియోజకవర్గం లోపల అసలు బీజేపీకి అసలు పట్టేలేని స్థానంలో కూడా ఎంపీ గెలిచినటువంటి ఒక బలమైన బీసీ నేత ఈటలను కాదని కూడా ఈ రామచంద్రరావు గారి ఎన్నిక అనేది చాలా విచిత్రంగా అనిపిస్తూ ఉంది. ఇక్కడ మొత్తం కూడా అంటే ఈటల రాజేందర్ అనేటోడు ఎవరి మాట వినడు. కొంచెం స్వయం ప్రతిపత్తితో తన యొక్క విధానాల పరంగా కాంగ్రెస్ పార్టీ మీద విరోచితమైన పోరాటం చేస్తున్నాడు బీజేపీలో. కాబట్టి ఇతను గనుక వచ్చినట్లయితే మన రేవంత్ రెడ్డి గారికి ఇబ్బందులు కలిగిస్తాడని చెప్పి వీరి రాజగురు చంద్రబాబు గారి కనుసన్నల లోపల, ఎందుకంటే చంద్రబాబు గారి కనుసన్నలో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. చంద్రబాబు నాయుడు గారు కనుక మద్దతు ఉపసంహరించుకున్నట్టయితే సెంట్రల్ గవర్నమెంట్ అంటే కేంద్రం లోపల మోడీ అధికారాన్ని కోల్పోయేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ వెనుక మొత్తం తతంగాన్ని కూడా చంద్రబాబు నాయుడు గారు నడిపించినట్లుగా చిన్నపిల్లాన్ని అడిగినా తెలిసిపోతుంది. ఎందుకంటే ప్రజల్లో ఏమాత్రం ప్రభావం చూపించలేని వ్యక్తిని రాష్ట్ర అధ్యక్షులు చేసిరంటే ఇవాళ ఆ పార్టీలోనే ఎంత ముసలం మొదలైంది చూడండి. ఇవాళ రాజాసింగ్ గారు రాజీనామా చేయడము ఇవన్నీ జరుగుతూ ఉంది. అంటే మేము ఫేస్బుక్లో కూడా ఎంతో మంది బీజేపీలో మా మిత్రులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చెప్తున్నారు ఇక అయిపోయింది మా బీజేపీ పని అని ఫేస్బుక్లో బహిరంగంగా పెడుతున్నారు. మా బీజేపీ పని అయిపోయింది అంటే ప్రతిసారి ఎంతో కొంచెం ప్రభావం చూపించేటువంటి స్థితి రాగానే ఆ బీజేపీ పార్టీని బొందబెట్టేటువంటి కార్యక్రమం ఆ పార్టీ అధినాయక నాయకత్వం చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి సెంట్రల్లో గవర్నమెంట్ ఉండడం ఇంపార్టెంట్, వాళ్ళకి రాష్ట్రాల లోపల అధికారం అనేది పెద్ద ముఖ్యం కాదు. మొత్తం కూడా దక్షిణ భారతదేశంలో ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి అనుసరణలో బీజేపీ నడుస్తూ ఉంది. ఆయన నియమించినటువంటి వ్యక్తి ఇవాళ ఈ రామచంద్రరావు గారు రాష్ట్ర అధ్యక్షులుగా. దీన్ని ఈ మతిలేని సన్నాసులు, కాంగ్రెస్ సన్నాసులు కొన్ని ఫ్లయర్స్ నేను ఇలా సోషల్ మీడియాలో చూశాను. కేసీఆర్ గారు బొమ్మేసి కేసీఆర్ గారు అంటే రామచంద్రరావు గారు నియమించిండని పెడుతున్నారు. అరే మీకు అర్థం అవుతుందో లేదరా కాంగ్రెస్ సన్నాసులు, కాంగ్రెస్ పార్టీని బొందబెట్టేదే గుంపు మేస్త్రి గారు రా. బడామియా కనుసన్న లోపల చోటామియా పనిచేస్తా ఉన్నాడు, వాళ్ళిద్దరు బాయి అని పనిచేస్తున్నారు. వెనక రాజగురు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తా ఉన్నారు. మీకు ఈ మాత్రం కూడా అర్థం లేకపోతే అందుకే కాంగ్రెస్ సన్నాసులకు మెదడు ఉన్నది అనేది. అందుకే మీ వెనుకనే మొత్తం కాంగ్రెస్ పార్టీ బొందబెట్టే కార్యక్రమం రేవంత్ రెడ్డి గారు చేస్తారు. సక్సెస్ అయ్యారు చాలా వరకు. ఇవాళ ఇంకో 20 ఏళ్ల వరకు కాంగ్రెస్ పార్టీ గెలిచే పరిస్థితి లేదు. అసలు కాంగ్రెస్ పార్టీ అంటే తన్నే రోజులు వచ్చినాయి. ఆ పరిస్థితి కావాలని రేవంత్ రెడ్డి గారు తీసుకొచ్చారు. మీకు ఇంకా అర్థం కావట్లేదు. ఈ సన్నాసులకు బుర్ర లేదు, ఆ ముద్దవప్పు రాహుల్ గాంధీకి అసలు బ్రెయిన్ లేదు. కానీ కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అందుకే ఈ మధ్య అపాయింట్మెంట్ ఇవ్వట్లేడు. కానీ ఏం చేయలేని పరిస్థితి. ఎందుకంటే గుంపు మేస్త్రిని ముట్టుకుంటే గవర్నమెంట్ పడిపోయే పరిస్థితి ఉంది. కాంగ్రెస్ వాళ్ళకు ముందు గుయ్యి వెనక నుయ్యి లెక్క తయారైపోయింది. ఎందుకంటే రేవంత్ రెడ్డి తప్పిస్తే గవర్నమెంట్ పడిపోతుంది. గవర్నమెంట్ పడిపోతే ఇప్పుడు దేశంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని సాకేదే 2 రాష్ట్రాలు, ప్రధానంగా కర్ణాటక, తెలంగాణ నుంచి ఎక్కువ ఫండ్స్ పోతున్నాయి. ఏది కేంద్ర ఏఐసిసి ఆఫీస్ డబ్బులు పోతేనే పార్టీ నడుస్తూ ఉంది. మరి వాళ్ళు ఎందుకు నాశనం చేసుకుంటారు? ఏదో ఒకటి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో బొందబెట్టిన, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఊడ్చుకపోయింది కదా, తెలంగాణలో కూడా రేపు ఊడ్చుకపోయే పరిస్థితి. ఎందుకంటే 6 గ్యారంటీల ఘరానా మోసాన్ని ప్రజలు జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఈ రకంగా జరుగుతూ ఉంటే నెపాన్ని కేసీఆర్ గారి మీదకి నెట్టడం. కేసీఆర్ గారు చెప్తానంట కేంద్ర నాయకత్వం అంటే రామచంద్రరావు గారిని పెట్టిందట. ఏమన్నా బుద్ధి సిగ్గున్నదిరా అసలు. కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తూ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇప్పుడు కేసీఆర్ గారిని ఇంకా ముఖ్యమంత్రిగా భావించుకుంటారు ఆయన అధికారం కోల్పోయినా కూడా. ఎందుకంటే అంత బలమైన నేత కాబట్టి. ప్రజల లోపల స్టాండర్డ్ ఓట్ బ్యాంకు 37-38% ఓట్ బ్యాంకు మొన్న ఎలక్షన్ ఓడిపోయినప్పటికీ ఉంది. ఇప్పుడు 40-42% వెళ్ళిపోయింది. రేపు ఎప్పుడు ఎలక్షన్ జరిగినా కూడా సుమారు 90 నుంచి 100 సీట్లతో గణనీయమైనటువంటి సీట్లు సాధించి అత్యంత ఘన విజయాన్ని సాధించుకోబోతున్నటువంటి నేత. ఇలా ప్రజల నాడి చూస్తూ తెలుస్తా ఉంది. ఏ నలుగురిని పలకరించినా కూడా కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, కేసీఆర్ పోయిన తర్వాత కేసీఆర్ గారు రాజ్యం దిగిపోయిన తర్వాత ఇవాళ తెలంగాణ మొత్తం ఆగమైపోయింది అనేటువంటి ఈ యొక్క
టాక్ ఎక్కడ చూసినా కూడా వినపడతా ఉంది. అటువంటి బలమైన నేతను ఇవాళ ప్రతిపక్షంలో కూడా బీజేపీ టార్గెట్ చేస్తుంది, కాంగ్రెస్ టార్గెట్ చేస్తుంది, టీడీపీ టార్గెట్ చేస్తా ఉంది, జనసేన టార్గెట్ చేస్తుంది, ఇక కమ్యూనిస్టులు టార్గెట్ చేస్తారు. అందరు కలిపి మూకుమ్మడి దాడి చేసినా కూడా మొక్కవోని ధైర్యంతో బలమైనటువంటి తెలంగాణ రాష్ట్ర భారత రాష్ట్ర సమితి సైన్యం వెన్నుదనగలడంతో భారతీయ రాష్ట్ర సమితి అలా పెద్ద ఎత్తున ఓట్ బ్యాంక్ పోలరైజ్ అయ్యి చాలా స్ట్రాంగ్గా తయారైంది. ఇట్లా అంటే ఒంటరి పోరాటం చేసినట్టు కానీ కేసీఆర్ గారు గత 2 టర్మ్లు ఎవరితో పొత్తు పెట్టుకొని లేరు. ఇప్పుడు పచ్చ మీడియాను ఎగదూసారు. గత 2 నెలల రోజుల నుంచి చూస్తున్నాం. మొత్తం కూడా పచ్చ మీడియా, ఏబిఎన్ అయితేనే, TV5 అయితేనే, మహా న్యూస్ అయితేనే, CV అయితేనే, ఇటువంటి న్యూస్ ఛానల్ అన్నింటిలో కూడా కేసీఆర్ గారి మీద, బీఆర్ఎస్ పార్టీ మీద విష ప్రచారం చేసినా కూడా ప్రజల లోపల ఒక రకమైనటువంటి సానుభూతి పెళ్లిబుకి నిన్న మహా న్యూస్ మీద దాడి నిదర్శనం. ఇవాళ మొత్తం సలబడ్డరు. ఎందుకంటే తన్నే రోజులు వచ్చాయి. కేసీఆర్ గారికి వ్యతిరేకంగా మాట్లాడితేనే తన్నే రోజులు వచ్చాయి. అంటే పబ్లిక్ అంత ఆగ్రహంతో ఉన్నారు. ఎందుకంటే గత 18 నెలల కాంగ్రెస్ పాలనలో విసిగిపోయి ఉన్నారు. ఇవన్నీ కూడా పనికిమాల ప్రచారాలు అవి. అరే బీజేపీ అంతో ఇంత బలంగా ఉండాలని బీఆర్ఎస్ పార్టీ కోరుకుంటుంది రా. ఎందుకంటే మా స్టాండర్డ్ ఓట్ బ్యాంక్ మాకు ఉంది, 37 నుంచి 40% మా ఓట్ బ్యాంక్ ఉంది. మా అపోనెంట్ పార్టీలు 2 బలమైన ప్రత్యర్థి ఉంటే చీలిపోయి మాకు ఇంకెక్కువ సీట్లు వస్తాయని మాకుంటది కదా. మాకెందుకు రా బాబు భాజపా బలహీనం కావాలని మేము ఎందుకు కోరుకుంటాం? ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మునిగిపోయే నావా, అంతో ఇంతో కొద్దిగా బీజేపీ లేస్తుంది. అది ఎంత గెలిచినా కూడా 10 సీట్లు దాటని పార్టీ అసెంబ్లీ ఎన్నికల లోపల. సో ఆ 2 వర్గాలు చీలిపోతే భారత పార్టీకి, భారతీయ రాష్ట్ర సమితికి చాలా పెద్ద ఎత్తున సీట్లు వస్తాయని మేముంటే మేము పోయి భారతీయ జనతా పార్టీకి బలహీనమైన అధ్యక్షులు ఉండాలని కోరుకుంటామా? కనీసం సన్నాసులకు, కాంగ్రెస్ సన్నాసులకు సోయి లేదు. ఇలా బీజేపీ వాళ్ళు ఎందుకు ఏడుస్తున్నారు? బీజేపీ మొత్తం క్యాడర్ అంతా ఏడుస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా వాళ్ళు కక్కలేక మింగలేక వస్తున్నారు. ఏంది ఈ రామచంద్రరావుని తీసుకొచ్చి మా మీద పెట్టారు అధ్యక్షులుగా, ఎవరో మేము ఈటల రాజేందర్ లాంటి బలమైన వ్యక్తి వస్తాడనుకుంటే అని అంటున్నారు. ఇది సగటు ఎవరికైనా, మామూలు బ్రెయిన్ ఎవరికైనా అర్థమవుతుంది దీన్ని ఎన్నుకున్నటువంటిది ఎవరు నడిపిస్తున్నారు రాజకీయం అనేది. రాబోయే రోజు లోపల రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీని నిష్క్రమిస్తారు. బాబు గారు, మోడీ వీళ్ళందరూ కలిసి వస్తారు. అప్పుడు బారాస నెత్తి మీద పాలు పోసినట్టు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని తెలంగాణ సమాజం యాక్సెప్ట్ చేయదు. బీజేపీ ఇంకా రేవంత్ రెడ్డి గారు అన్ని హామీలు ఇచ్చి అట్టర్ ఫ్లాప్ చేసినటువంటి ఫెయిల్యూర్ అయినటువంటి వ్యక్తి ఈయన. ఎవరికైనా బ్యాగేజ్ ఈయనను ఎవరు కూడా తీర్చుకోరు. ఒకవేళ ఇక ఏదో రకంగా పోటీ చేయాలి, బారాస మీద పోటీకి పోవాలంటే ఒక సమూహం కావాలంటే వీళ్ళు కూటమి వస్తారు. ఆ కూటమి అట్టర్ ఫ్లాప్ అవుతుంది. సుమారు 90 నుంచి 100 సీట్లతో కేసీఆర్ గారు ఘన విజయం సాధించబోతున్నారు. ఇవాళ నేను అంటున్నా, రాసి పెట్టుకోండి. ఇది వెల్ డాక్యుమెంటెడ్ ఈ వీడియోనే చెప్తున్నా. సో తెలంగాణ లోపల ఇక కథ సమాప్తం. నేను ఈరోజు బీజేపీ అధ్యక్ష ఎన్నిక చూసిన తర్వాత ఇక ప్రతిపక్ష పార్టీలుగా కనీసం 2-3 సీట్లు కూడా కాంగ్రెస్ బీజేపీ సాధించే పరిస్థితి ఉండదు. బీఆర్ఎస్ ఘన విజయం సాధించబోతోంది. జై తెలంగాణ.